నిజమేనండి. ఫేస్‌బుక్ లో జస్ట్ మీరు ఖాళీ ఉన్నప్పుడు ఫోటోస్ అప్‌లోడ్ చేసి నెలకి వేలల్లో, లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. నిజంగా మీకు సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ కావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు అంటే, టైం ఏమాత్రం కూడా వేస్ట్ చేయకుండా, వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్‌గా ఈ ఒక్క వీడియో ఇన్ఫర్మేషన్ వినండి. విన్న తర్వాత ఆటోమేటిక్‌గా మీరు చేసే జాబ్‌తో పాటుగా సెకండ్ ఇన్‌కమ్ సోర్స్‌ని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. అది కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఈ ఒక్క వీడియోలోనే ఇస్తాను. సో చాలా మంది ఫేస్‌బుక్ అకౌంట్ లో డబ్బులు సంపాదించాలంటే అయ్యయ్యో! వీడియోలు ప్రిపేర్ చేయాలి, కంటెంట్ ఎక్కడి నుంచి చేయాలి, ఎడిటింగ్ ఏం చేయాలి, యాప్స్ ఏంటి, ఎడిటింగ్ మాకు రాదు, థంబ్‌నెయిల్స్ ఏంటి, అప్‌లోడింగ్ దగ్గర మాకు ప్రాబ్లమ్ అయితుంది, మాకు అప్‌లోడింగ్ తెలియట్లేదు. ఇవన్నీ గోసలు వద్దబ్బా! వాటన్నిటిని పక్కకు పెట్టేద్దాం. జస్ట్ ఫోటోస్ తోని మాత్రమే మీరు నెలకి వేలలు, లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. చాలా సింపుల్ గా. మీరు జాబ్ చేసే వాళ్ళైనా, హౌస్ వైఫ్ అయినా, లేకపోతే చదువుకునే వాళ్ళైనా సరే, డైలీ మీకు ఒక గంట సేపు ఖాళీ దొరికిందంటే చాలు, ఈజీగా మీరు ఫేస్‌బుక్ అకౌంట్ ని మెయింటైన్ చేసుకుంటూ తోపలైపోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా! సో ఎవరైనా సరే, ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి, అంటే ఒక హౌస్ వైఫ్ ఉందనుకోండి, సో భర్తకి హెల్ప్ చేయాలి, లేదు మనం ఇన్కమ్ సోర్స్ మనం పెంచుకోవాలి, ఇంట్లోనే ఉంటే ఎలాగా, మనం ఇంత సమయం ఖాళీ ఉంటున్నాము, ఇంత టైం వేస్ట్ చేస్తున్నాము అనిపించింది అనుకోండి, వెంటనే అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉంటాయి. సో సో అంటే మీరే పర్సనల్ గా మీ ఫోటోస్ అని కాకుండా అదర్ పర్సన్ ని కూడా మీరు ఉపయోగించుకొని మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అందులో మీరు నార్మల్ ఫోటోస్ ని ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఏఐ ఫోటోస్ ని కూడా మీరు ఉపయోగించుకొని మీరు ఫేస్బుక్ నుంచి వెళ్ళి ఓన్లీ ఫోటోస్ తోనే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ కి ఒక ఫేస్బుక్ అకౌంట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనము ఫేస్బుక్ దగ్గర జస్ట్ ఫోటోస్ మాత్రమే చూడండి. ఇక్కడ మనకి ఫోటోస్ సింబల్స్ కూడా అనిపిస్తాయి. ఒక ఫోటో నుంచి మనం ఎంత సంపాదించినాము, $70 ఇస్తారు. జస్ట్ ఒక ఫోటో నుంచి వీళ్ళకి $70, ఇంకొక ఫోటో నుంచి $59, ఇంకో ఫోటో నుంచి $20. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే $70 అనుకోండి. సో $70 అంటే ఎంత అనేది మీరే ఈజీగా కన్వర్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ చెప్తున్నాను. $70 అని అంటే మనంటే ₹6021. జస్ట్ ఒక ఫోటోకి ₹6021. ఇంకొక ఫోటోకి ఎంత వచ్చినాయి మనకి? $59. $59 అంటే మనకి ₹5075. సో ఇప్పుడున్న ప్రజెంట్ కరెన్సీ అంటే డాలర్స్ కి మనకి ఇండియన్ రూపీస్ కి విలువ ఉంటది కదా, కొన్ని సార్లు పెరుగుతుంటది, కొన్నిసార్లు తగ్గుతుంటది. ప్రజెంట్ అయితే మాత్రం మనకి $59కు ₹5075 ఇన్కమ్. సో రూపీస్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. సో ఇలాగ జస్ట్ మనము ఫోటోస్ ని ఉపయోగించుకొని ఇలా ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ కూడా మీరు కనుక చూసుకుంటే ₹624. సో డాలర్స్, రూపీస్ కాదు, $624. ఇది కూడా మనమైతే లెక్కేసుకున్నాము. $624 అంటే ఎంత అనేది ఇక్కడ మీరైతే చూడొచ్చు. ₹53,680. జస్ట్ మంత్ కి మాత్రమే. షాక్ అయితే కాకండి, బెస్ట్ టిప్స్ మీరు కూడా చెప్తాను. ఇంత ఇన్కమ్ మీరు కూడా సంపాదించుకోవచ్చు. మీరు కూడా సంపాదించుకోవాలంటే ఎలాగా, ఈ ఫోటోస్ కి ఇంతగానం వ్యూస్, ఇంతగానం మనీ రావడానికి ఎలా వచ్చాయి ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ఫోటోస్ నుంచి మనం డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఫేస్బుక్ లోనే మనకు ఒక చిన్న క్రిటేరియా ఉంటది అబ్బా. క్రిటేరియా అంటే మనం మళ్ళీ డబ్బులు పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం లేదు. మన దిమాగ్ ని, మన టైమింగ్ ని రెండు పెట్టుబడిగా పెట్టేస్తే ఇన్ని వేలు మనం సంపాదించుకోవడము చాలా చిటికెల్లో పని. సో ఏం చేయాలి అంటే ఫోటోస్ నుంచి మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఫేస్బుక్ లో ఉన్న బెస్ట్ మానిటైజేషన్ టూల్ బోనస్ ప్రోగ్రామ్ అనే ఒక మానిటైజేషన్ టూల్ ఉంటది. సో అది మనకి మానిటైజేషన్ అనేది క్రిటేరియా కంప్లీట్ అయ్యి మనకి ఆ మానిటైజేషన్ టూల్ రావాలి అంటే ఒకటబ్బా, మీరు ఎవరి ఫోటోస్ పెట్టినా సరే, అంటే ఒక సెలబ్రిటీ అనుకోవచ్చు, ఆ సెలబ్రిటీ నార్మల్ ఫోటోస్ మీరు అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఏఐ క్రియేట్ చేసి కూడా మీరు ఫోటోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. కానీ చాలా మందికి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటది, మేము కూడా సెలబ్రిటీ ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నాము కానీ మాకు ప్రాబ్లం వస్తుంది, లేదంటే మాకు మానిటైజేషన్ రావట్లేదు, లేకపోతే మాకు ఎర్నింగ్స్ రావట్లేదు, ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది కానీ ₹1 కూడా మాకు చేతులు అవ్వలేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, నేను చాలా మంది అకౌంట్స్ చూసినప్పుడు అలా సెలబ్రిటీ ఫోటోస్ పెడతారు కానీ మధ్యలో వాళ్ళ ఫోటోస్ పెడతారు, ఎవరెవరియో పెడుతూ ఉంటారు. అక్కడ ఇక్కడ ఏర్కచ్చి అన్ని కుప్పలు తెప్పలు ఒక దగ్గర పెట్టేస్తే అది ఒక అకౌంట్ లాగా ఎలా మెయింటైన్ అవుతుంది అబ్బా? కాదు కదా. కాబట్టి మీరు సెలబ్రిటీ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి. అది ఏఐ లాగానో, లేదంటే మీరు డైరెక్ట్ గా వాళ్ళ ఫోటోస్ అయినా సరే అన్నప్పుడు మీరు జస్ట్ ఒక సింగిల్ పర్సన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ అబ్బా. నేనైతే ఫ్యాన్ అంటే నేను పోయి వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ లెక్క నేను గిరగిర తిరగడం నాకు చాలా ఇష్టం.
అలా అనేసి నేనేం చేసుకోవాలి, జస్ట్ ప్రభాస్ ఫోటోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ వీడియోస్ దగ్గరికి వెళ్ళదు, అక్కడికి వెళ్ళిందంటే అకౌంట్ టోటల్ గా గోవింగ్ అయిపోతుంది. ఫోటోస్ ని మాత్రమే మంచిగా మీరు ఎక్కడైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే డౌన్లోడ్ చేస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ మీరు కొంచెం ఎడిట్ చేసుకోవాలి. ఫోటోని అచ్చి కుదిరినట్టు అదే ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయకుండా కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ వాడి దాన్ని ఏఐ లాగాను లేదంటే నార్మల్ ప్రభాస్ ఉన్నది ఇంకొంచెం ఎడిటింగ్ చేసి ఇంకా మంచిగా కనిపించేలాగానే చేసి ఆ ఫోటోస్ ని మీరు ఫేస్బుక్ లో అప్లోడ్ చేయండి. మీరు నేమ్ ఏమని పెట్టుకున్నా పర్వాలేదు, ప్రభాస్ ఫ్యాన్ అని పెట్టుకోండి, ప్రభాస్ అనుకోండి, మై డార్లింగ్ అని పెట్టుకోండి, అంటే ఆయనకున్న నిక్ నేమ్ అదే కదా, లేదంటే రెబల్ స్టార్ అని పెట్టుకోండి. నేమ్ ఏదైతే అది అంటే మ్యాచ్ అయ్యే ఆ పర్సన్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నది. ఇప్పుడు మహేష్ బాబు అనుకోండి, మనం ఏం పెట్టుకుంటాం, ఆయనకున్న స్టార్ ఏంటిది సూపర్ స్టార్, లేదంటే ఆయన మనము ప్రిన్స్ అని పిలుచుకుంటాం, లేదంటే నాని అని పిలుస్తారు ఇంత ముందుకు ముద్దుగా. అలా మనకున్న నిక్స్ నేమ్స్ బట్టి ఆ పర్సన్ కి మ్యాచ్ అయ్యే విధంగా మనం నేమ్ క్రియేట్ చేసుకుని సింగిల్ పర్సన్ ని మాత్రమే క్రియేట్ చేసుకుంటాను ఉండాలి. ఇప్పుడు నేను ప్రభాస్ పేరు క్రియేట్ చేసుకుని ప్రభాస్ ఫోటోస్ అప్లోడ్ చేసుకుంటూ మధ్యలో మధ్యలో మళ్ళీ మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, లేకపోతే ఎన్టీఆర్ ఇట్లా పెట్టుకుంటూ ఉన్నాను అనుకోండి, అక్కడ మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సింగిల్ పర్సన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఒకవేళ ఆ సింగిల్ పర్సన్ లోనే మీరు ఏఐ ఫోటోస్ కనుక అప్లోడ్ చేసింది అనుకోండి, ఏఐ అని మీరు ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఇది ఏఐయా కాదా ఆ బటన్ ని చూసుకోండి అని అంటది. సో మీరు ఏఐ ఫోటో అప్లోడ్ చేస్తున్నారంటే కన్ఫర్మ్ గా మీరు ఆ బటన్ అనేది ఆన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అలా కాకుండా మీరు నార్మల్ గా అప్లోడ్ చేశారనుకోండి, దాని వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది రావు, ఎలాంటి మానిటైజేషన్స్ అవ్వవు. ఒకవేళ అయినా కానీ మీకు ఎర్నింగ్స్ దగ్గర కానీ పేఅవుట్ దగ్గర యూజ్ అయ్యే దగ్గర కానీ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో వీటిని అన్నిటి కూడా చేయించుకొని మీరు రెగ్యులర్ గా కనుక మీరు కన్సిస్టెన్సీగా ఉంటూ సింగిల్ పర్సన్ ఫోటోస్ కనుక మీరు మంచిగా మేకింగ్ చేసి ఫోటోస్ నేను అప్లోడ్ పెట్టుకుంటూ పోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు కూడా నెలకి 50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. నెలకి 50,000 గంట 2 గంటలు శ్రమించినందుకు మనకి ఎంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లకైనా వస్తుందనో ఇన్కమ్ రానే రాదు. కాబట్టి మీకు ఇది సెకండ్ ఇన్కమ్ సోర్స్ గా చాలా ఉపయోగపడుతుంది. సో ఇంకా మీకు ఏమైనా బెస్ట్ టిప్స్ కావాలి, మేము వీడియోస్ ని కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, దానితో కూడా సంపాదించుకోవాలనుకుంటున్నాము, ఏమైనా బెస్ట్ టిప్స్ ఉన్నాయంటే ఫేస్బుక్ మానిటైజేషన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ కనుక మీరు చెక్ చేస్తారు అని అంటే అదర్ కంటెంట్ తోని మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేసి మనీ ఎలా సంపాదించుకోవాలనే బెస్ట్ టిప్స్ కూడా ఉంటాయి. ఇది మాత్రం కేవలము ఫోటోస్ తోని మాత్రమే. అది మీరు ఎవరిదైనా ఫోటోస్ అప్లోడ్ చేసుకోండి, కానీ ఇందాక చెప్పిన టిప్స్ ని ఫాలో అయితే మాత్రము కేక వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.